ఏదైతే అవసరమో నీకు ఏదైతే అవసరం ఉందో, నీ హృదయంలో ఏదైతే బాధ ఉందో, వేగం ఉందో, నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ నేను అర్థం చేసుకోకపోవచ్చు. నీ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ బాధలో తీరని లోటు ఉంది, ఆశ ఉంది నీకు. హల్లెలూయా. నీ మనసులో ఏ భారం ఉందో, నీ భారం తీరాలన్నా, నీ ఆశ తీరాలన్నా, నీ హృదయంలో నెమ్మది రావాలన్నా, నీకు సంపూర్ణమైన క్షమాపణ కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా, నెమ్మది హృదయంలో నెమ్మది కావాలన్నా నువ్వు ఎక్కడికి రావాలి? తిన్నగా నేరుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. మయాన్ని ఆగుతూ చూడండి, ఆటో ఎక్కడైనా మనుషులు కనపడితే తక్కువ ఆగిపోతుంది. హల్లెలూయా. ఆ రీతిగా మున్సిపాలిటీ ఇద్దంటారు చూసారా, అది కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైనా పెంట కప్పు కనపడితే అక్కడ ఆగిపోతుంది. హల్లెలూయా. దాన్ని చెప్పక్కర్లేదు, ట్రైనింగ్ అయిపోతుంది. మనం కూడా వెళ్తా వీళ్ళ దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది, వీళ్ళ దగ్గర నెమ్మది దొరుకుతుంది. అయిన వాళ్ళైనా, రక్త సంబంధులైనా ఎవరి దగ్గర నెమ్మది దొరుకుతుంది. ఎవరు నేను ప్రేమింతారు, ఎవరు నేను క్షమింతారని ఏదో మేలు కలుగుద్దని వాగుతుంటారు, కానీ అది వ్యర్థమే. హల్లెలూయా. మనుషులు తమ అక్కసు వెలకొక్కుతారు. నిన్ను చూసి వెంటనే పైగా కవర్ చేసుకుంటారు, పెదాల మీద పందారు వేసుకొని మాట్లాడినట్లుగా తీగా మాట్లాడతారు. లోపల విషయం ఉంటారన్న సంగతే నువ్వు తెలుసుకో. ఏ స్వార్థం లేకుండా ఎవరు ప్రేమించరు. బాగుగా యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు తప్ప ఏ స్వార్థం లేకుండా ఎవరు ఎరగరు. ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. ఏ స్వార్థం, నిస్వార్థంగా ఎవరు నిన్ను ఏదైనా నీలో మంచి ఉంటేనే నేను ప్రేమిస్తారు. అందరినీ నమ్మొద్దు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. షుగర్ కోటెడ్ లిప్స్ అంటారు. షుగర్ కోటెడ్ లిప్స్ అంటే పెదాల మీద పందారు కప్పుకుంటారు, వాళ్ళు లోపడేమో పగ దాచుకుంటారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి నువ్వు నేరుగా ప్రభు దగ్గరికి వచ్చేసి, హల్లెలూయా, నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు కావలసినటువంటి ఆ నెమ్మది, ఆ సమాధానం వస్తుంది. ఏమో నీ హృదయంలో ఉన్న భారం ఎలాంటిదో, హృదయంలో భారం ఉంటే ఏం చేయాలో తెలుసండి, యేసు ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఒక పరిసయ్యుడు అంటండి యేసుక్రీస్తు ప్రభు వారికి భోజనం చెప్పాడంట. హల్లెలూయా. పరిసయ్యుడు అనేవాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం అంటే మనం నమ్ముతున్నాం కదా, యేసుక్రీస్తు నమ్మినవాడు తిరిగి లేస్తాడు, నిత్య జీవానికి వెళ్తాడు, ఆరిన అగ్నిలోంచి నరకాగ్నిలోంచి తప్పించబడతాడు. యేసయ్యను నమ్మినోడు నరకాగ్ని తప్పించబడతాడు, నిత్య జీవానికి వెళ్తాడు. ఒక నిరీక్షణ ఉంది మనకి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే చాలా మంది, ఇతరులకి నిరీక్షణ లేదు. ఈ లోకంలో చాలా మందికి ఎందుకు పోతున్నారో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళు ఎన్నో ఆచారాలు చేస్తుంటారు. ఆ ఆచారాలు ఎందుకు చేస్తుంటారు అంటే ధనం కలిసి రావాలా, చదువు కలిసి రావాలా, ధైర్యం కలిసి రావాలా? ఎందుకు ఈ ఆచారాలన్నీ? హల్లెలూయా. కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి. రకరకాల మనుషులు రకరకాలుగా ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కానీ ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. ఏదో కొండ మీద ఆరాధించే వాళ్ళు ఒకరు ఉంటారు, కొండల మీద ఆరాధించే వాళ్ళు ఉన్నారు లేదా? హల్లెలూయా. అలాగే జలముల దగ్గర ఆరాధించే వాళ్ళు ఉంటారు, సముద్రాల దగ్గర ఆరాధించే వాళ్ళు ఉంటారు, పర్వతాల మీద ఆరాధించే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఎలాంటి దేవుడు అంటే మనకి అవైలబుల్గా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అర్ధరాత్రి ఇంకా నీ తలుపులు మూసేసి ఉంటే పట్టపగలు నువ్వు తెల్లవారుజామున వెళ్ళవలసిన పని లేదు. నువ్వు ఏ బాధలో ఉన్న అర్ధరాత్రిలో నీకు దొరికేస్తాడు యేసు ప్రభు. మిట్ట మధ్యాహ్నం దొరుకుతాడు యేసు ప్రభు, తెల్లవారుజామున దొరుకుతాడు, మొదటి జామున దొరుకుతాడు, రెండో జామున దొరుకుతాడు, మూడో జామున దొరుకుతాడు. ఎనీ టైం నువ్వు ఎప్పుడు ఆపదలో ఉండి, సమస్యల్లో ఉండి, నీకు ఎప్పుడు కోరుకున్నా అప్పుడు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు పలుకుతాడు, ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మరి మన దేశంలో కొన్ని కులాల వారికి మాత్రమే దేవుడు, కొన్ని మతస్థులు మాత్రమే దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే అది కాదు కదా. దేవుడు అంటే హల్లెలూయా నీ దగ్గరికి వచ్చి నీకు సాయం చేసేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ దగ్గరికి వచ్చి నీకు సాయం చేసేవాడు దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు.
ఆయన్ని ఆరాధించాలని ప్రజలందరూ అనుకున్నారు. ప్రపంచం అంతా మనిషిగా పుట్టినవాడు ప్రతివాడు దేవుడు కావాలని కోరుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించాలని కోరుకున్నాడు. కానీ ఎలాగ ఆరాధించాలన్నది కావాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎలా దేవుణ్ణి ఆరాధించారంటే హల్లెలూయా వాళ్ళకి ఇష్టం వచ్చిన దారిలో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, వాళ్ళకి నచ్చిన దారిలో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే మేము చాలా పరిశుద్ధులు అని ఆరాధింటారు దేవుణ్ణి. ఎదుటి వాళ్ళని తునీకరించు నీవే నీతిమంతులు అని ఆరాధింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వాళ్ళని తునీకరిస్తూ మేమే మంచోళ్ళు అన్నట్టుగా ఆరాధింటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. లేదు, మనం అందరం సమానమే, అందరం దేవుడు కృప ద్వారానే వచ్చాం ప్రభు సన్నిధికి. నీ క్రియలు బట్టి నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షణ పొందో. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడాడు, శ్రమ పడ్డాడు, రక్తం కార్చాడు. యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన పుణ్యం చేసుకునే పుట్టాడు నిజంగా. కానీ తల్లి గర్భంలో ఆయన పవిత్రుడుగా పుట్టాడు. ఆ జన్మ బ్రహ్మచారం. హల్లెలూయా. స్త్రీని ఎరగనవాడు ఆయన. హల్లెలూయా, పరిశుద్ధుడు ఆయన. అలాంటి దేవుడు ఎవరున్నారు? హల్లెలూయా. చనిపోయి బతికినవాడు ఎవరైనా ఉన్నాడా? ఈ లోకంలో చాలా మంది చంపే దేవుళ్ళు కనపడ్డారు, కానీ ప్రాణం పెట్టిన దేవుడు ఎవరన్నా కనపడ్డారా? సమాధి గెలిచిన దేవుడు ఎవరన్నా కనపడ్డారా? తల్లి గర్భంలో పరిశుద్ధంగా పుట్టిన దేవుడు ఎవరన్నా కనపడ్డాడా? హల్లెలూయా. మన యేసే తప్ప అలాంటి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరున్నారు? యేసు ప్రభువు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది. ఇందాక నేను పెద్దాపురం ఆరాధనకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తుంటే నిన్ను ఎత్తుకుని నేను మోస్తున్నాను. హల్లెలూయా. నేను అంతా కాకినాడలో ఉన్నాను. నేను సంఘం గురించి ఏటాడుతున్నాను. చేపల ఏటకి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద కాకినాడలో ఏటాడుతున్నాను. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుడా, నువ్వు ఎవరి గురించి ఆ తెచ్చి కట్టేవో వాళ్ళని మీరు పంపించాలి. అన్నదమ్ములు ఉన్నారని అర్థం ఏంటండి? దేవుడి మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారని మొదలెట్టామా? హల్లెలూయా. ఆయన రక్షణ అన్యులకు కావాలని మొదలెట్టాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరండి? ప్రేమామయుడు. హల్లెలూయా. ఒక గొర్రెని చూడండి, ఒక కాపరి ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ కాపరి ఆ గొర్రెని ఎత్తుక్కుంటూ ఉంటాడు. హల్లెలూయా. వెతికి ఓ బిడ్డ తప్పిపోయింది అనుకోండి, తల్లి తండ్రి ఏం చేస్తారు చెప్పండి? బంధువులు. హల్లెలూయా. అంతగా దేవుడు నీ గురించి పరితపిస్తున్నాడు. మనం చాలా సార్లు అనుకుంటాం దేవుడు చేసిన మేలులు మనకు కనపడు. హల్లెలూయా. చాలా సార్లు దేవుడు చేసిన మేలులు కనపడు. ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారో తెలుసండి? వాళ్ళ పిల్లల గురించి ఎన్ని రకాల పాటలు పడుతున్నారో తెలుసండి మీకు? వివాహాలు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి? హల్లెలూయా. ఒక ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఒక సంఘం లేనోళ్ళు, చర్చిలో ఉన్న కూడా సంఘం లేనోళ్ళు. హల్లెలూయా. ఇవన్నీ ఆశీర్వాదాలే. మనం అనుకుంటాం, మనం గ్రహించాం. హల్లెలూయా. నేను అమ్మ నాన్న 2 పూటలు బాగా మేపుతుంటే మనకి ఏం తెలుసు చెప్పండి? ఇల్లువ. దేని మీద నిలువ తెలుస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నగారే పెద్ద సేవకుడు అయిపోయి ఒక 3000 4000 మందిలో నాకు ఇచ్చేయడం కన్నా నాకు తెలుస్తుందా సంఘం విలువ? హల్లెలూయా. తెలుస్తుందా? ఇలాగ ఏరుకుంటుంటే తెలుస్తుందండి. ఒక్కొక్కరిని ఏరుకుంటుంటే తెలుస్తుంది. హల్లెలూయా. నా యేసయ్య పరమ తండ్రి ఇచ్చిన సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. బియ్యం గింజ ఏరి చూడండి, అప్పట్లో బియ్యం ఉండి కాదంట. 10 మంది పిల్లలు ఉంటే కేజీ బియ్యం ఏదంటే దొడ్లు తెచ్చుకొని దంచుకుంటే ఆ అన్నం ఎలా వండుకోవాలో, ఆ గింజి ఎలా తాగాలో వాళ్ళు ఎంత పదిలంగా వండుకుంటారో ఆ మెతుకులు. మన కేజీ వండుకొని 1/2 కేజీ కుక్కలకి అలా పారేస్తాం. అదే వాళ్ళు దంచుకున్న వాళ్ళు తెచ్చుకొని చూడండి, పుల్లలు మోసి ఆ డబ్బులు ఆ పొలాలు అమ్మి తెచ్చి ఆ 10 రూపాయలతో కుంజుని కడుక్కొని వాళ్ళు దంపుకున్న వాళ్ళు వాటిని
అర్థమైందా? ఎందుకు కష్టపడతారు అర్థమైందా? దేవుని మహిమ కలిగింది కాక హల్లెలూయా. ఏదన్నా ఉచితంగా వస్తే దాని విలువ తెలియదు. ఇప్పుడు అందుకే యేసుప్రభు ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటున్నామా మనం? ఆ యేసుప్రభుని కాపాడుకుంటున్నామా? హల్లెలూయా. ఉచితంగా వచ్చింది రక్షణ. పరలోక రాజ్యం వెళ్ళే భాగ్యం మనకు ఉచితంగా వచ్చింది. మనం ఏమైనా కష్టపడుతున్నామండి? హల్లెలూయా. ఆయనే శ్రమపడి మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన కష్టం మనం తెలుసుకొని మనం ఈ రక్షణ కాపాడుకోవాలి. ఎంతో మందికి రక్షణ లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎంతో మంది నశించిపోతున్నారు. మనకైతే మీరు యేసుప్రభు సువార్త విన్నారు, రక్షణ పొందేశారు, చర్చిలో ఉన్నారు, వారానికి 3 సార్లు ప్రార్థన చేసుకున్నారు, ఇంటికాడ చేసుకున్నారు, మళ్ళీ చర్చి దగ్గరే ఉంది, మళ్ళీ వచ్చి చేసుకున్నారు. హల్లెలూయా. ఎంతో మందికి దేవుడు అంటేనే తెలియదండి. ఈరోజు చూసారా వాయినలు ఇచ్చుకున్నారు అందరూ. హల్లెలూయా. పేరంటాలు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఇంకా దేవుడు తెలియని వాళ్ళు, నమ్ముకున్న చర్చిలో ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడో నిజ జీవానికి రాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగనుక. కాబట్టి దయచేసి చూడండి, ఈ పరిసయుడు యేసుక్రీస్తు ప్రభు వారికి భోజనం చెప్పాడంట. ఇలా తిరుగుతున్నాడు అనమాట. అటు ఇటు చేతులు కట్టుకొని వచ్చి చుట్టాలందరినీ పలకరించుకొని సెకండ్ ఇచ్చుకొని తిరుగుతున్నాడు. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పడండి. యేసుక్రీస్తు కాలు పెట్టడానికి అది వెళ్ళి సరిపోద్దా? ఎంత జీవం గల దేవుడే. ఆకాశం మహాకాశం పట్టణ జాలంత దేవుడు ఆయన. మన ఇంటికి, మన హృదయంలోకి, మన ఇంటికి వస్తారంటే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? మన హృదయంలో యేసుప్రభు, మనం ఇల్లు అంటే మన హృదయమే. ఇప్పుడు యేసుప్రభు మన ఇంట్లో ఉంటాడు. నీ హృదయం దేవుడి ఆలయం అని ఎరగవా? హల్లెలూయా. నీ హృదయాన్ని ఎలా కాపాడుకున్నాం మనం? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందిగా. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లోకి వస్తే మనోడు ఈ లోపున అందరిని గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మనోడు పని. వచ్చిన యేసు ప్రభువుని రిసీవ్ చేసుకుని ఏదో ఆయనకి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, టవల్ ఇచ్చి, ఏంటండి అయ్యా ఎక్కడి నుంచి వచ్చారో కొంచెం పడుకోమన్నా, లేకపోతే భోజనం చేయడానికి వచ్చారు కాబట్టి అయ్యా అని చెప్పేసి ఆయన చేయని ముద్దు పెట్టుకొని లోపల తీసుకొచ్చి ఆయన మంచి చక్కని చోటులో కూర్చోబెట్టి, విలువైన చోటు కూర్చోబెట్టుకొని ఆయన ఎంత విలువగా ఆయన చూడాలండి. ఎంత అలాంటి అలాంటి ప్రభువు మన ఇంట్లోకి రావడం మామూలు విషయమా? హల్లెలూయా. అబ్రహాము ఇంటికి వెళ్ళేది ఆయన. హల్లెలూయా. అలాంటిది మళ్ళీ ఈయన ఇంటికి వచ్చినప్పుడు ఈయన ఎంత దేవుణ్ణి ఎంత బంగారంలో చూసుకోవాలి. అగో అంతే, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. చర్చకొస్తారు కానీ మైండ్ అక్కడ తిరుగుతుంటుంది, బాడీ మాత్రం ఎక్కడే ఉంటుంది. హల్లెలూయా. ఈ పరిసయుడు కూడా అంతే, యేసు ప్రభువుని పిలిచాడు కానీ బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఈ లోపల ఒక పాపాత్ములనే స్త్రీ వచ్చేసిందంట లోపలికి. ఆ లోపలికి వచ్చేసి యేసు ప్రభు వెనక పెట్టిన పాదాలు పట్టుకొని అంటండి, కన్నీళ్లతో అంటండి యేసు ప్రభు పాదాలు కడిగేస్తుందంట. హల్లెలూయా. కుర్రులతో తన తలతో అంట ఆ యొక్క పాదాలు తుడిచేసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ వచ్చి కానించి కూడా వదలకుండా కన్నీళ్లతో కాళ్ళు కడిగేంత నీళ్ళు కార్చిందంటే మరి అమ్మ ఎన్ని నీళ్ళు కార్చిందో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా క్షమాపణ కోరుకుంటూ ఆ పాదాల దగ్గర పడి దొరికాయండి యేసయ్య పాదాలు. అందరికీ దొరికేస్తాయండి అవి. హల్లెలూయా. దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకు దొరుకుతాయండి ఆ పాదాలు. యేసయ్య పాదాలు దొరికేసాయి ఎవరికి? అందరికీ యేసు ప్రభు పాదాలు దొరికేస్తాయి. హల్లెలూయా. చెడ్డోళ్ళని ఉండదు, మంచోళ్ళని ఉండదు ఆయనకి. హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనమే అది మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి అందరికీ దూరం అయిపోయి చివరికి ఒంటరి పక్షులు అయిపోతాం మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసు ప్రభు అందరు కావాలి. హల్లెలూయా. ఎవరికి తీర్పు తెస్తాడు, ఎవరిని విమర్శించడు యేసు ప్రభు. హల్లెలూయా. కీడు చేసిన వాళ్ళకి కూడా కీడు చేయుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్త్రీ పాపాత్మురాలే కానీ యేసే పాదాలు పట్టుకుని అలాగా దగ్గర గంట అయిందో అరగంట అయిందో వచ్చిన కాడి నుంచి ఆ పాదాలు వదలకుండా సేవ చేసేసి ఒక విలువైన అత్త తీసుకొచ్చి ఆ పాదాలు రాసేసినట్టు. హల్లెలూయా. ఈ లోపల అనుకున్నాడంటే ఈ పరిసయుడు అంత
అందరికీ అన్నం తక్కువ అవుతుందో, లేకపోతే ద్రాక్ష రసమో రొట్టెలో వచ్చిన వాళ్ళందరికీ భోజనం ప్రభు అని భోజనాన్ని పిలిపించాను. ఆయన కూర్చున్నారంటే ఆయనకి ఏమీ లోటు లేకుండా శ్రద్ధగా భక్తితోటి, గనురాలైన స్త్రీ ఉంది కదా, శ్రద్ధాభక్తులతో దేవుణ్ణి అక్కడ దేవుడు చూసుకోవడం మానేసి మనసులో అనుకున్నాడంట, ఈయనే కానీ ప్రవక్త అయితే ఈవిడ పాపాత్మరాలని తెలీదా, అవును ఎలా లోపల రానిచ్చాడు, ఎలాగ నా కాళ్ళు ముట్టుకొని ఇస్తున్నాడు అని ఆలోచించుకున్నాడు పొలోపని. ఈ లోపున యేసుప్రభు వారు అంతరంగాలు ఎరిగినాడు కదా. మనుషులు అయితే 10 రూపాయలనే చూస్తాం, అంతరంగాలు ఎవరు చూస్తారు? నీలో ఏముందో నాలో ఏముంది ఎవరు తెలుసు? ఆయన తెలుసు. హల్లెలూయా. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. ఇలా అనుకుంటున్నావా సీమోను, నీకు ఒక మాట చెప్పాలనుకుంటా. హల్లెలూయా. లోపల అనుకుంటుంటే బయటకు వచ్చేసింది అప్పుడే యేసుప్రభు వారికి. అసలు ఒక మాట ఉండదు. అన్నాన్ని పిలిచాడు కదా, అన్నం పెట్టడానికి డౌట్ ఏం లేదు. హల్లెలూయా. మళ్ళీ అన్నం పెట్టాడేమో అని మనం అయితే అలా అనుకుంటామేమో, అది కానుక ఇవ్వడం అన్నదేమో చెప్పవలసింది చెప్పకపోతే ఆయనకి ఏం మొహమాట ఉండదు. హల్లెలూయా. ఏమన్నట్టునే చెప్పాడు. హల్లెలూయా. సీమోను నీకు ఒకటి చెప్పాలన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి హల్లెలూయా ఒక అప్పులు ఇచ్చే ఆయనకి ఒక అతను 250 రూపాయలు అప్పు ఉన్నాడు, ఇంకొక ఆయన 50 రూపాయలు అప్పు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఆ అప్పులు ఇచ్చిన ఆయన అంటే ఈ 250 రూపాయలు అప్పు ఇవ్వలేను, అప్పు తీర్చలేకపోయాడు ఒకడు, ఇంకోటి ఏమో 50 రూపాయలు అప్పు తీర్చలేకపోయాడు. హల్లెలూయా. అయితే ఇద్దరు ఇవ్వలేకపోతే అప్పులు ఇచ్చిన ఆయన ఏం చేయాలంట? ఇద్దరి నుంచి క్షమించి వదిలేడంట. ఇద్దరిని వదిలేడండి. అతను అప్పుడు ఎంత మంచి చూడండి. హల్లెలూయా. 250 చూడారు, 100 వద్దనుకుంటాము. హల్లెలూయా. ఇద్దరిని క్షమించి వదిలేడండి. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు సీమోను, ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడు? 250 రూపాయలు క్షమించను బడినోడు ఎక్కువ ప్రేమిస్తాడా? ఈ అప్పులు ఇచ్చేవాడిని 50 రూపాయలు క్షమించబడ్డవాడు ఎక్కువ ప్రేమిస్తాడా అని అడిగారంట. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ప్రేమిస్తారు? కొంతమంది వింటున్నారు కానీ అలా ఏదో కొంచెం కొంచెం తాగినట్టు చూస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు 250 రూపాయలు అప్పు తీరినోడు ఎక్కువ ప్రేమిస్తాడా? 50 రూపాయలు అప్పు అది ఏ శ్రద్ధ నేను కూడా లేదు. దేవుని మహిమ గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్వరం గారు చెప్పిన అందరూ చాలా మంది చెప్తారు ఇక్కడ. ఎక్కువ అప్పు తీరినోడు ఎక్కువ ప్రేమిస్తాడు. అవునా కదా? ఆవిడ విస్తారంగా ప్రేమించిందంటే యేసుప్రభు. ఆవిడ విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి? హల్లెలూయా. క్షమించబడ్డాయి. ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో యేసుప్రభుని, ఆవిడ పాపాలు విస్తారంగా క్షమించబడతాయి. ఏమొస్తాం? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని యేసుప్రభు అన్నారంట, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం కలదానిగా. యేసుప్రభు సన్నిధికి వద్దిలో చూశారండి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. పాపాలు క్షమించే దేవుడు యేసుప్రభు కాబట్టి. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైన యేసుప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. నిజ దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. నిజమైన రక్షకుడు యేసుప్రభు. హల్లెలూయా. 330 కోట్ల దేవత ఉన్నారంట. హల్లెలూయా. ఎందులో ఇన్ని కోట్ల దేవతలు ఏ దేవుడు నేనే దేవుడు అని చెప్పుకోలేదు. హల్లెలూయా. ఏ దేవుడు కూడా నేను సూర్యుని సృష్టించానని చెప్పలేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన దేవుని స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కొంతమంది ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారు అనుకోండి, ఏంటి ఎంత ఓవర్ చేస్తున్నారు వీళ్ళు, చాలా ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు చాలా మంది. దేవుని స్తోత్రం. అనుకున్న వాళ్ళు అనుకోనివ్వండి, మనందరిని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాళ్ళు ప్రేమించరు, ప్రేమించే వాళ్ళని ప్రేమించనివ్వరు. హల్లెలూయా. మంగళవారం ప్రార్థనలకు వెళ్ళిపోయినా నేను. మంగళవారం ప్రార్థనలు 3 ప్రార్థనలు అయిపోయిన తర్వాత బుధవారం నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చానా. మళ్ళీ లక్షవారం నిన్న భారంతో కాకినాడ పోయినా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రాత్రి యేసుప్రభు సన్నిధిలో పడుకుందాం అనుకున్నాను. కిటికీ రెక్కలు లేవు. మా ఫ్రెండ్ అన్నాడు, ఈ ఆళ్ళకి వెళ్ళిపోయి పొద్దున్నరా. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేసేవాడు నిద్రేటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకెంతకాలం బ్రతుకుతాం? ఆవిడికిలా ప్రేమించాలి. ప్రేమించే యేసుప్రభుని. ఆల్రెడీ 30 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి, 40 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇంకొక 30 40 అది కూడా అనసైతే ఎప్పుడు ప్రేమింతో చెప్పలేం.
హల్లెలూయా. మా ఊళ్ళోని ఇక్కడ మా సెలకంపాడులో కాపులు ఆవిడ పళ్ళు ఇలా పళ్ళు ఊడిపోయి లోట్లోకి వెళ్ళిపోయినాయి. ఎంతో ఉంటుంది అస్సలు ఆవిడ హల్లెలూయా. నన్ను అంటదే తమ్ముడు గారు అంటది. హల్లెలూయా అంటే బాగుందిలే, బండికి ఇచ్చుకోండి తమ్ముడు గారు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మాయి గారు అనలేదు, ఇంక వేసి అర్థం చేయ. హల్లెలూయా. బండికి ఇచ్చుకోవాలన్నదే. గుడికా అని అడిగారు. శివాలయం వెళ్తాను. శివాలయం కానీ నేను తీసుకెళ్ళమంటావా అన్నాడు. కాదు బాబు మా చుట్టాలు ఇంటికి అన్నది. హల్లెలూయా. పాతి కానీ తెమ్మంటాను ఏదో గొడవ. శివాలయం సరిగాని నా బాధ నాది. హల్లెలూయా. నేను చెప్పింది చేసావా అని అడిగాను. అందరు దేవుళ్ళు ఒకటేనండి పాస్టర్ గారు అందాలి. హల్లెలూయా. అందరు దేవుళ్ళు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళలో, అందరు దేవుళ్ళు యేసు ప్రభు ఒక్కడే తీసుకెళ్తారు. హల్లెలూయా. నమ్మపోతే పో అన్నా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మపోతే పో, నువ్వే నరకంలో పోతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బలవంతం ఏం లేదు కదా ఇందులో. హల్లెలూయా. నువ్వు పుట్టుక నుంచి చేసిన పాపాలన్నీ ఉచితంగా క్షమించబడుతున్నాయి. హల్లెలూయా. ఇంకా మీకు కూడా ఎవరో వస్తారు, మీ నాన్నగారి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరో వస్తారు. వచ్చి ఏమంటారు, మీరు ఏంటి మధ్య మసీదు రావట్లేదు, చేస్తలేదు ఇది చేస్తలేదు అని అడుగుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు హింసించబడి రక్తం చిందించాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించబడ్డాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్యం చెప్తున్నది నా బలం కాదు, నా శక్తి కాదు, నా యేసుక్రీస్తు ఇచ్చిన ఆ రక్తపు శక్తితో చెప్తున్నా. హల్లెలూయా. నా నీతి కాదు, మన నీతి మూర్ఖుడులతో సమానం. మనుషుల హృదయం అంటే ఘోరమైన వ్యాధి కలదంట. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఏ మంచి లేదు. చాలా మంది చాలా మా యేసుక్రీస్తు ప్రభునే మన నీతి ద్వారా వీళ్ళు మళ్ళీ ప్రభువులో ఉంటారు, కానీ మళ్ళీ నీతి సొంత నీతి పెడుతుంటారు. స్వనీతి మురుగుడతో సమానం అని. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా పసుపు నీళ్ళ సంగతి ఇంక వదిలేకపోతే ఎలాగా? హల్లెలూయా. హల్లెలూయా. మీ స్వనీతి మిమ్మల్ని రక్షించలేదు. యేసుక్రీస్తు కలవరి శిలువలో పెట్టిన ఆ రక్తము, హల్లెలూయా, అది పరిశుద్ధ రక్తము, పవిత్ర రక్తము. హల్లెలూయా. కేవలం అది మాత్రమే నిన్ను పరలోక రాజ్యం చేర్చగలదు. ఈ రోజు నన్ను నడిపిస్తున్నది దేవుని కృపే, నా స్వనీతి కాదు. హల్లెలూయా. నా స్వనీతి మురుగుడుతో సమానం, నా క్రియలు కాదు. ఆయన కృపే నన్ను రక్షించింది. అలాగని చెప్పేసి మనం పవిత్రంగా ఉండకూడదని నేను అనట్లేదు. ఇంకా ఎక్కువగా ఉండాలి, ఇంకా భక్తి ఎక్కువ చేయాలి, ఇంకా విస్తారంగా యేసుప్రభుని ప్రేమించాలి. హల్లెలూయా. ఎలా మనకు నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన పాదాల దగ్గర ఎలా ఉండాలో, ఆయన పాదాల దగ్గర ఎలా కన్నీళ్లు కార్చాలో. హల్లెలూయా. ఆయన ఇంకా దగ్గరగా చూడాలి, ఆయన ఇంకా దగ్గరగా ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 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 హల్లెలూయా. మరింతగా యేసయ్యని ఇంకా స్పష్టంగా చూడాలి మనం, ఆయన ప్రేమను చూడాలి. హల్లెలూయా. ఆయన కలవరి శిలువని ఇంకా బాగా దగ్గరగా చేర్చుకోవాలి. హల్లెలూయా. మరింత దగ్గరగా ఆయనతో వెళ్తూ ఉంటే హల్లెలూయా, మనకి దేవుడు అవసరం లేని అన్ని వదిలిపించేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా కావలసింది పట్టుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కొంతమంది చూస్తుంటాను, ఎవరి మీద పగబట్టి ఉంటుంటారు. హల్లెలూయా. ఎవరి మీద ధ్యాసంతో బతుకుతుంటారు, ఎవరి మీద పట్టుదలతో బతుకుతుంటారు. హల్లెలూయా. సమయం అయిపోతుంది, ఇంకా పట్టుదల ఇంకో 10 సంవత్సరాలు తినేది. పట్టుదల ఏం చేద్దండి? పట్టుదల మనకి ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? హల్లెలూయా. ఎవరి మీద కోపం అనే ఆ పంతం మనకి ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? షుగర్ బీపీ. హల్లెలూయా. ఎవరి మీద కక్ష ఉంటే మనం కూడా క్షమించి వదిలేసి మన పని మనం చూసుకోవాలి. హల్లెలూయా. అంతేనా? అంతేగాని ఈ 20 సంవత్సరాలు నువ్వు అది మొత్తం ఉంటే ఈ లోపు నువ్వు చేయవలసిన పని మర్చిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడు అప్పచెప్పాడు, బంగారం లాంటి పని అప్పచెప్పాడు. హల్లెలూయా. సువార్త చేయి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. చక్కని పని. నశించిపోతున్న వాళ్ళకి ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు, సముద్రానికి దేవుడైనా యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. ఆయన ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఒక ముస్లిం కూడా అడిగాను నేను, నీకు 1 తిమోతి 3:5 చూడు 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 అన్నాడు. అక్కడ చూడు, ఆయన
అడిగే దేవుడు అన్నాడు. హల్లెలూయా. వెళ్ళవయ్యా, నాకు యేసుప్రభు అలా కనపడలేదు. నేను చచ్చిపోయి ఉంటే నా కాడి ముట్టు బతికించాడు నన్ను. హల్లెలూయా. నాకు అలా తెలిసి యేసుప్రభు. నాకు యేసుప్రభు ఎలా తెలుసా 3 అధ్యాయం 15 వచ్చిన ఆ టైప్లో తెలుసు. నాకు సజీవుడుగా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకుంటే లేచి నుంచి ఇప్పుడు వాక్యం చెప్పిన. హల్లెలూయా. నాకు యేసుప్రభు నా యొక్క వేదనలోనే, బాధల్లోనే, శోధనలోనే, సొమ్మసిల్లిపోయినప్పుడు, బలహీన పడిపోయినప్పుడు, అనారోగ్యాలు పాడైపోయినప్పుడు, దీన స్థితిలో దరిద్రుడిగా ఉన్నప్పుడు నా యేసుప్రభు నాకు తెలుసు. హల్లెలూయా. నన్ను ముట్టు సొత్తపరిచిన అనుభవం నాకు ఉంది. హల్లెలూయా. నా గుండె బద్దలేసిపోతే నన్ను ఆయన ఇలా ముట్టి సొత్తపరిచి, వాక్యం ద్వారా ముట్టి సొత్తపరిచారు. నాకు అలా తెలిసి యేసుప్రభు. నువ్వేనా చెప్పక్కర్లేదు. నువ్వు ఉన్నావు, చెప్పావు. ఎవరికైనా సుమారు చెప్పావా? హల్లెలూయా. నీ బిర్యానీ నువ్వు వండు తినేస్తమే తప్ప ఇప్పుడు. హల్లెలూయా. మసాలా బాగా దట్టించుకొని బిర్యానీ తినేస్తమే కానీ. హల్లెలూయా. రాళ్ళలో దేవుడు లేడు. హల్లెలూయా. చెట్లలో పుట్లలో దేవుడు లేడు. హల్లెలూయా. జీవం గల దేవుడు, ఆత్మదేవుడు యేసు ప్రభు లోకమంతా ఉన్నాడు, లోకానికి పైన ఉన్నాడు. ఎప్పుడు చూసినా హల్లెలూయా. నీ మతాన్ని కాపాడుకోవడమే కానీ ఎవరికైనా మార్గం చెప్పావా? నేను ఒక హిందువుని, ఈరోజు యేసు ప్రభుని కొలుస్తున్నాను. హల్లెలూయా. నాకు స్వచ్ఛంగా ప్రభు కనబడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక ముస్లిం అంటే దేవుడు నమ్ముకున్నావు అని చెప్పారు. హల్లెలూయా. కానీ నువ్వు ఎవరికైనా నీ దేవుడి గురించి చెప్పావా? ప్రభువు నమ్ముకున్న తరపు నేను అందరూ చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం అన్యులం. ఒకప్పుడు కళ్ళు లేని గుడ్డోళ్ళు, ఇప్పుడు కళ్ళు తెరవబడిన మనుషులు అయ్యాం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నాళ్ళైతే సంతకాల పత్రాలను కూడా దానికి ఇలాగ రుబ్బిసి దానికి 3 బొట్లు ఇడిసేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. రోలు కనపడి బజ్జాకి సీట్లు కూడా దండం పెట్టుకున్నారు అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఈ రోజున యేసు ప్రభు ఆకాశాన్ని భూమిని చేసిన దేవుని మనకి పరిచయం చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన ప్రజలం కాదు, ఇప్పుడు మనం ఆయన ప్రజలం. హల్లెలూయా. ఒకప్పుడు మనకు దేవుడు లేడు, ఇప్పుడు మనం దేవుడి బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం ఆయన మేపే గొర్రెలము, ఆయన మన కాపరి, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన క్షమించిన వాడు. హల్లెలూయా. స్వస్థపరిచిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మనకి ముందు వెనకాల ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. సాతికి బండి నేర్పించుకుంటున్నాడు అంటే అవి ఎదురవుతుంటే ఓ జీబు బండి ఎదురుకుండా వచ్చేసాను. మీ ఎదురు ఇప్పుడు సైడ్ కాలంలో పడిపోయి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆడి గొప్ప బాగా నడిపాడు, అవి వచ్చేవాడు గమనొచ్చు. కానీ ఆ క్షణం కూడా చిన్న గీత పడకుండా మమ్మల్ని ఇద్దరినే కాపాడాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ప్రయాణాలు ఎన్నో. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడా? హల్లెలూయా. కాబట్టి ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. యేసు ప్రభువే దేవుడు. హల్లెలూయా. సపోజు ఇది ఏ రంగులో ఉంది, ఇది ఏ రంగులో? పచ్చ రంగులో ఉంది. ఎవరైనా వచ్చి దీని గులాబీ రంగులో ఉందంటే మీరు ఏమనాలి? పచ్చ రంగులో ఉందంటారు. కానీ మీ వెనకాల 100 మంది బయలుదేరి అందరూ గులాబీ రంగు గులాబీ రంగు గులాబీ రంగు అన్నారు. ఏమో ఇది గులాబీ రంగేనేమో, నాకు కొడు సరిగ్గా అందలేదేమో అని నువ్వు మారిపోతావా? అలా మారిపోతే నువ్వు గుడిచానే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఎవరు 100 మంది కాదు 1000 మంది వచ్చినా ఇది పచ్చగా ఉందనే చెప్తేనే నీకు కొద్ది పని చేస్తున్నాడు. అసలు దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా. యేసే దేవుడు. హల్లెలూయా. యేసే మన రాజు. హల్లెలూయా. హల్లెలూయా. యేసే మన బలం. హల్లెలూయా. ఆయన బలమే నిన్ను నడిపించదు, ఆయన బలమే నిన్ను విడిపించదు, ఆయన బలమే నీకు తోడుంటది. హల్లెలూయా. హల్లెలూయా. నిష్ట ఇంకేం అక్కర్లేదు ఇందులో. హల్లెలూయా. ఏదో నువ్వు ఆచారాలు ఏం అక్కర్లేదు ఇందులో. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందు ఆలిపోతాడు యేసు. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. అలాంటి దేవుడు మన ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నీకు ఎప్పుడు తోడుంటాడా? నన్ను ఎత్తుకుని అంటే మోసేస్తున్నాడంట ఆయన. నేను పొద్దున్న చూస్తేనే ఎక్కువ మోసేస్తున్నాడంట. చలకంపాడులో ఇద్దరం అంటే బండి వచ్చింది, ఎవడో బండి మీద వెళ్తున్నా తీసుకెళ్ళి బొచ్చాలో దింపేశాడు. హల్లెలూయా. మేము 9:30కి ఎక్కాం, 10 గంటలకి చర్చి అక్కడ ఉండాలి. గంట ప్రయాణం తీసుకొచ్చి ఎవడో మేము ఏదో
పెట్టుకున్న మనుషులేగా బొచ్చాడు తిప్పేశాడు. బస్సు ఎదురుకుంటూ వస్తుంది. అలేలోయ మందులో కూర్చున్నాం, తీసుకెళ్ళి అక్కడ తిప్పేయాడు. అలేలోయ పిల్లడు ఏం తినలేదు, పొద్దున్న నాతో పాటు వచ్చాడు. అలేలోయ ఆవిడ అక్కడ హోటల్ ఎలా వ్రతాలు కదా, అందరూ ఆ పూజకి పోయి అందరూ పూజలు మానేశారు. అలేలోయ వీడికి ఆహారం లేదు ఎందుకని. అప్పుడు మా యొక్క పులిహార ఏదో వండిందంట, తినరా అంటే ఇటు తినేసి వచ్చాడు. అలేలోయ ఆడికి పులిహార సిద్ధపరిచాడు, ఇక్కడ బండి సిద్ధపరిచాడు, అక్కడ బస్సు సిద్ధపరిచాడు. ఆడికి వెళ్తే మళ్ళీ మా బండి ఉంది, అది వేసుకుని మొరారు వచ్చేసాం. ఇక్కడేమో వరలక్ష్మి అక్క ఇక్కడ భోజనం మళ్ళీ సిద్ధపరిచాడు. అలేలోయ అలేలోయ దేవుడే. మా పాప అంటది బాగానే ఉంటుంది ఒక్కోసారి, నేను పడుకున్నానంటే మళ్ళీ నిద్రలో హోమలో పోతాను. నేను నాకున్న నీరసానికి అక్కడ మళ్ళీ ఎండలో తిరిగి వాకింగ్ చెప్పొచ్చాను అన్నాను అనుకో, పడుకో బాబు అంటది. అల్లేలు 10 నిమిషాలు 5 నిమిషాలు అంట చాలు, అందుకని ఎక్కువ పడుకోకూడదు. అలేలోయ అదే చిన్నదే ఓట మనకి. అలేలోయ ఆంటీ గారు వస్తారు మళ్ళీ బూస్ట్ మళ్ళీ మాకు. అలేలోయ పద్మాంటి గారు తెచ్చి మళ్ళీ పాలు ఇస్తారు. అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక వెంటనే మళ్ళీ భవనమ్మ వచ్చేది ముందు, అన్నపూర్ణమ్మ పాటలు పాడడానికి ఏమో. అలేలోయ చిలకమ్మ. అలేలోయ అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక. పడుకున్న వాళ్ళు లేపడానికి ఏమో సోమం గారు వచ్చేస్తారు. అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక. అలేలోయ వేలం పాప రోడ్డు దాటుకుని వీళ్ళందరూ ఎవరో సమకూర్పు దేవుడు. ఆ అమ్మ ఎలా ఉంటుందో తెలియలేదు ఇందాక. అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక. ప్రార్థన చేస్తే లేచి కూర్చొని చింతపండు అంటుంది, ఇప్పుడు ఎక్కడ దేవుని మహిమ కలిగిన కాక. అలేలోయ దేవుని దయ. అలేలోయ దేవుని కృప. ఆయనే మనకు బలం వల్ల మనకు కంట్లో నీళ్ళు జారిపోకుండా మనల్ని ఎత్తుకుని తీసుకెళ్తుంది. అలేలోయ అలేలోయ మన బలం ఎంత, మన శక్తి ఎంత. అలేలోయ మనం ఏ పాటి వాళ్ళు, దేవుడు మనల్ని ఎత్తుకున్నాడమ్మా. నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని ఎత్తుకొని మోస్తున్నాడు. అందుకే మనం హాయిగా ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నాం. అల్లేలోయ ఆయన తీసుకెళ్ళిపోతాడు. అల్లేలోయ నడాలంటే కష్టం, ఎవరిని ఎత్తుకున్నప్పుడు వెళ్ళొచ్చు కదా. దేవుని మహిమ కలిగిన కాక. అల్లేలోయ దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుంటాం.